నిన్న కాక మొన్నొచ్చిన హీరోలు కూడా 25-30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి సీనియర్ స్టార్ సాక్షాత్తు మెగాస్టార్ ఇంకెంత తీసుకోవాలి? ఇప్పటి వరకు 50-60తో సరిపెట్టుకున్న చిరంజీవి ఈసారి మాత్రం ఈ రేట్ కుదరదంటున్నారట. మరి ఆల్రెడీ కమిట్ అయిన శ్రీకాంత్ ఓదెల సినిమా చేయడానికి చిరంజీవి ఎన్ని కోట్లకు ఒప్పుకున్నారో, ఒకేసారి ఎన్ని కోట్లు పెంచేశారో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన సినిమాల గురించి కాదు, సినిమా చేయడానికి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ గురించి. మెగాస్టార్ దాదాపు 50 ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ స్టార్గా కంటిన్యూ అవుతున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ న్యూస్లోకి రాలేదు. అయితే ఈసారి మాత్రం నాని ఎస్ఎల్వి ప్రొడక్షన్లో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో కమిట్ అయిన సినిమాకి మాత్రం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య వరకు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత సక్సెస్ మారింది, రెమ్యునరేషన్ రేంజ్ మారింది. అందుకే విశ్వంభరకి మరో 5 కోట్లు పెంచి 55 కోట్లు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పాత రేట్ వర్కౌట్ కాదంటున్నారు చిరంజీవి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెగాస్టార్ ఈ మధ్య కాలంలో టచ్ చేయని డిఫరెంట్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న శ్రీకాంత్ ఓదెల సినిమాకి ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. మెగాస్టార్ కెరియర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 75 కోట్లు శ్రీకాంత్ ఓదెల సినిమాకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క చిరంజీవి 75 కోట్లు తీసుకుంటుంటే రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ కి 65 కోట్లు మాత్రమే తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రెజెంట్ పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న టాప్ హీరో చరణ్ 65 కోట్లు తీసుకుంటుంటే మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోగా 75 కోట్లు తీసుకుంటున్నారు అని తెలియడంతో సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి చిరంజీవి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ పెంచేశారు అంటే శ్రీకాంత్ ఓదెల సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ త్వరలోనే శ్రీకాంత్ మూవీ కోసం మేకోవర్ కాబోతున్నారు.